ఈరోజు డ్రాయింగ్లో ఇంకో బొమ్మ చెప్దాం అనుకుంటున్నాను. గీస్తారా? బేస్ లైన్ గీసుకున్న తర్వాత ఈ 30 యాంగిల్ కలిగినటువంటి సెట్ స్క్వేర్స్ను కొంచెం పెట్టుకొని 30 degrees వస్తుంది కదా ఐసోమెట్రిక్ వస్తుందా? ఆటోమేటిక్గా ఈ విషయం మనకు తెలుసు. దీంట్లో మొన్న సింగిల్ స్టెప్ చూసాము, ఈరోజు డబుల్ స్టెప్ చూద్దాం. దీంట్లో పెట్టుకున్నట్లయితే తీసుకున్నామని ప్రతి దానికి 2 గ్యాప్ తీసుకున్నాం. 2 స్టెప్స్ తీసుకొని గీతా ఊరికి లైట్ లైన్ కొట్టుకోవాలి. ఇవన్నీ కంటికి కనిపించినట్టు కొట్టుకోవాలి. ఇక్కడ నుంచి 2, ఇక్కడ నుంచి 4 సార్. ఇది కదలకూడదు. ఇక్కడ నుంచి 2, 4 వచ్చేస్తుందా? మీకు ప్రాక్టీస్ చేస్తే ఇది ఎంతసేపు అంటే కరెక్ట్గా ఎంతసేపు 5 నిమిషాలు బొమ్మ. కాకపోతే మీరు ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలి. గంటల తరబడి పడుతుంది. మీకు ఫస్ట్లో స్టార్టింగ్లో మీకు టైం పడుతుంది. నాకు అనుభవం మీద ఏం చేశానంటే అన్నీ లైట్ లైన్ వేసేసుకొని మనకి ఏదైతే అవసరమో వచ్చేసిందా? ఇక్కడ సింపుల్ స్టెప్ ఏంటండి, ఇక్కడ నుంచి చూసారండి, అంతే. స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతా వెళ్తాం కదా. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అనుకోండి. మార్జిన్ కూడా పెట్టేయచ్చా? హైలైట్ చేద్దాం. అంటే నేను డైరెక్ట్గా పెడుతున్నాను, మీరు అట్లా కాదు. మీరు సెట్ స్క్వేర్స్ గీయాలి ఇది, ఎందుకంటే సెట్ స్క్వేర్స్ పెట్టడం రావాలి. వచ్చేసింది బొమ్మ? కరెక్ట్గా చెప్పండి, ఎన్ని నిమిషాలు గీసాం మనం? 5 నిమిషాలు. అంతే, 5 minutes బొమ్మ. ముందు బొమ్మ గీయండి, తర్వాత వ్యూస్ వస్తాయి, ఆటోమేటిక్ వస్తాయి. చూస్తే
మామూలు దగ్గరలోనే గీయచ్చు, దూరంగా కూడా గీయచ్చు. ఓకేనా? ఏరో మార్క్స్ షార్ప్గా పెట్టాలా? 1:3 పోతాం. సరే, కలర్ చార్ట్స్ లేవు, అప్పుడు ఏం చేస్తాను చెప్పండి? అప్పుడు ఏం చేయాలి చెప్పండి? కలర్ చార్ట్స్ లేకపోతే 3 రకాల డిజైన్లు గీయచ్చా? గీయచ్చా? అంటే ఇది ఏదైతే కనిపిస్తుందో మీకు, ఇది సైడ్ వ్యూ. ఓకేనా? ఇది సైడ్ అడ్డంగా గీసుకోండి. ఖాళీగా ఉన్నది టాప్ వ్యూ. ఏది కనిపిస్తుంది? ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్. ఏదైతే పెద్దగా వెడల్పు ఉందో ఫ్రంట్ వ్యూ, తక్కువ కొలుతుందో సైడ్ వ్యూ, టాప్ వ్యూ అయితే తెలుసుకోండి. ఓకేనా? ఇక్కడ నోట్ వచ్చి స్కేల్ వచ్చి 1:1, నోట్ వచ్చి ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఎంఎం. ఇది ఎంత కొలత వేసుకోండి? 100. ఎంతది? 100. ఇది 60, ఇది 20, 20, 20, 20, 20, 20, 60. ఇది వచ్చి 100. క్లియర్? Yes, sir. Yes, sir.